భూమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు వీక్షకులకు విజయవాడ నగర ఉపాధ్యక్షుడు కామల సోమనాథ్ నా పేరు. అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ నుంచి డివిజన్ అధ్యక్షుడు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ నా పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నందుకు వాళ్ళందరికి కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బలోపేతం కోసం అలుపెరగని పోరాటం చేసి దాదాపు 69,000 మెజార్టీతో బోండమ్మ గారిని గెలిపించుకున్న మా జన సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం ఉండి పదవులున్నా లేకపోయినా, నాయకులున్నా లేకపోయినా ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షుడు కార్యకర్తలతో కలిసి అలుపెరగని పోరాటం చేసి ఇవాళ జనసేన పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఎంత విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 67వ డివిజన్లో నన్ను బాబాయ్ అంటే ఆప్యాయంగా పలకరించి ఎంత అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించినటువంటి మా అబ్బాయి సోడిశెట్టి రాధా కిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ప్రతి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి దూరమైనా సరే ఆడపడుచులు సోమనాథం బాబాయ్ అంటే మా ఇంట్లో మనిషి అని చెప్పొచ్చి ఇవాళ నగర ఉపాధ్యక్షుడినే కాకుండా జనసేన కుటుంబం లాగా ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తా ఉన్నాం, నిన్న 26వ తారీఖు పోరాటాల యోధుడు, దళిత గుండెల ఆరాధ్య దైవం, పేద ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని చాలా సందర్భాల్లో చెప్పాను. తప్పకుండా కూటమి ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకొని వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి ఈఎంఆర్ కృష్ణా జిల్లాగా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా జన సైనికుల తరఫున
వంగవీటి కుటుంబం తరపున కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. నిన్న పోతిన మహేష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాం, ఆయన వేధించి వెళ్ళిపోయారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు, చూస్తూ ఊరుకోలా, పోనేలే ఏదో అని చెప్పి మేము మాట్లాడకుండా ఉంటే ఇవాళ రాధాబాబును కూడా విమర్శించే స్థాయికి ఆయన వచ్చారంటే మాకు చాలా ఆయన మీద అసహ్యం కలుగుతుంది. మీరు అలుపెరగని పోరాటాలు చేసి బీసీ నాయకుడు అయ్యండి, పోరాటాలు చేశానని చెప్పుకుంటా పదవి ఇవ్వలేదు, సీట్ ఇవ్వలేదని చెప్పి వైసీపీలోకి వెళ్ళారు. మా సంతోషం, మీరు వెళ్ళిపోయారు, మీ దారి మీరు చూసుకున్నారు అనుకున్నాం. కానీ వాళ్ళ రాధాబాబు గురించి అన్నారు, పదవుల కోసం ఆయన దాసోహం అంటున్నాడని. రాధాబాబు గారికి ఏ పదవి ఇచ్చినా ఆయన ఎంట్రుకతో సమానం అండి. రాధాబాబు ప్రజల మనిషి. వంగవీటి మోహన్ రంగా పేద బడుగు ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి, ముద్దు బిడ్డ. ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా వంగవీటి రాధాకృష్ణ అంటే చంద్రబాబు సైతం వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడి వెళ్ళే అంత స్తోమత, అంత అర్హత కలిగిన వ్యక్తి. ప్రతి ఒక్కళ్ళు భగవస్తుని కూడా పక్కన దరిచేర్చుకున్న వ్యక్తి, కౌగులించుకొని ఫోటో ఇచ్చే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే విజయవాడ సిటీలో అది వంగవీటి రాధాకృష్ణమూర్తి రాధాబాబు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.